వాడాడు, దానికి ఫీడ్బ్యాక్ చూద్దాం. సార్ ఒకసారి పట్టుకుంటారా? ఒకసారి పోయాడు సార్ భుజానికి వేసుకొని వచ్చినాడు, దీన్ని చూపించాలి. అగ్రికల్చర్ లో అన్ని ప్రొడక్ట్స్ యూజ్ చేయడం జరిగింది సార్. రిజల్ట్ కూడా చాలా బాగా వచ్చింది. సార్ మాటలో మనం ఒకసారి ఇది నా దగ్గర పెట్టుకుందా, మీరు మాట్లాడారు. ఫస్ట్ నమ్మకం లేకుండానే దిగినాము, దిగి వాడినాము అనమాట. ఎంతో ఖర్చు పెడుతున్నాం, ఎకరాకి ₹1,00,000 ఖర్చు వస్తుంది అనమాట. సరే ఇప్పుడు ఒక 4 years గా చేస్తున్నాం వాటర్ మిలన్. అలా చేయడంలో సార్ వచ్చేసి సార్ కొత్తగా పరిచయం అయినారు. ఒక 30 days ఉంటుంది అనమాట పంట పెట్టి. ఆ టైంలో ఈ విధంగా హోల్సేల్ ప్రోడక్ట్ వాడండి సార్, మీరు వాడేదానికంటే కూడా మాకు దిగుబడి ఇంకా ఎక్కువ వస్తుంది, ఇంకా బాగుంటుంది, కాయ నాణ్యంగా ఉంటుంది అని చెప్పినారు. అయినా డౌట్లోనే దిగినామన్నమాట. సార్ ఎంతో ఖర్చు పెడతాం మేము, ఎంతో బిల్లు వేసినారు అనమాట. స్టార్టింగ్ ఒక 24,000 ఏమో చెప్పినాడు బిల్లు 10 ఎకరాలకి. సార్ డబ్బు గురించి అయితే ప్రాబ్లం లేదు, రిజల్ట్ లేదంటే మాత్రం మీ ఇంటి దగ్గర వచ్చి కూర్చునేస్తాం సార్ అనేటట్టు మాట్లాడినాం మేము 4 రైతులు. లేదు సార్ అట్టంతా ఏం లేదు, మీరు వాడండి సార్ అని ఫస్ట్ సర్వేలో నేనే వాడినాను అనమాట. స్టార్టింగ్ స్టేజ్ వాడిన తర్వాత 10 days కన్నా ఇంప్రూవ్మెంట్ అనేది చాలా బెస్ట్గా అనిపించింది మాకు. తర్వాత దగ్గర 200 ఎకరాల దాకా రెఫర్ చేసాము. రిజల్ట్ A1 గానే ఉంది. దాంతో పాటు మేము కెమికల్ ప్రొడక్ట్స్ యూజ్ చేసాం అనమాట. ప్లస్ ఓన్లీ ఆర్గానిక్స్ కాకుండా బై కెమికల్స్ కొట్టామన్నమాట. 2 వాడడం వలన బాగానే ఉంది, రిజల్ట్ ఎక్సలెంట్ ఉంది. అంటే పురుగుకి దోమకి మన కంపెనీలో గ్రోత్ కి మాత్రం మన మందులే వాడినాము. గ్రోత్ మీరు వాడే ఏమేమి వాడారు సార్ చెప్పండి. గ్రోత్ నుంచి ఐహిల్ వాడినాము, ప్లస్ గ్రానల్స్ వాడినాము ఈ 2. నెక్స్ట్ స్ప్రేకి వచ్చి యూమిక్ పవర్, అగ్రిన్ 500 ఇది కామన్ అనమాట. మాస్ అండ్ గోల్డ్ చిన్న స్టేజ్ లో రూట్ సెట్టింగ్ కి లాస్ట్ ఫైనల్ స్టేజ్ ఆల్ ఐటమ్స్ వాడినాము. మన తోట దాంట్లో పురుగుకి సంబంధించి దోమకి సంబంధించి ఉండదు అనమాట, అది కెమికల్. దానికి మాత్రం కెమికల్ యూజ్ చేస్తాం ఫంగిసైడ్ కి. మిగతా గ్రోత్ పర్పస్ కి అయితే మొత్తం మనం సార్ ఇప్పటి వరకు మీరు వాడారు కదా, మీకు ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది వాటర్ మిలన్? 4 years నుంచి చేస్తారు కదా. అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏమైనా ఉందా? డిఫరెంట్ ఉంది, బాగానే ఉంది. కాయ సైజు ఈ సైజు కలర్ కానీ తీసుకెళ్ళిన పార్టీలు కూడా సార్ మీ కాయ బాగుంది, 10-15 రోజుల దాకా స్టోరేజ్ చేసినా కూడా బాగుంది కాయ అని చెప్పినారు అనమాట. సరే ఇంకా ఎక్కువ మంది రైతులకు మేము చెప్తాం.